వెల్కమ్ టు క్లియర్ కట్ విత్ రాకా. ప్రముఖ వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో పాటు భారత్ టుడే అవుట్పుట్ ఎడిటర్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రాకా సుధాకర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సో డిస్కషన్లోకి వెళ్ళే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పోచారం అధికారికంగా ప్రకటించనున్న సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ సమక్షంలో చేరిక. నేడు కడప జిల్లాలో రాజ్నాథ్ సింగ్ పర్యటన, బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనున్న కేంద్ర మంత్రి. మెల్బోర్న్లో భారత్ ఆసీస్ మధ్య చివరి వన్డే సిరీస్ పై కన్నేసిన ఇరు జట్లు. రైట్ సార్, ఇక అన్ని ప్రధాన వార్తాపత్రికలు తీసుకుంటే ఏదైతే కొత్తగా అసెంబ్లీ ఏర్పాటు చేశారో తెలంగాణకు సంబంధించి దానికి ప్రచారంగా ఇవ్వడం జరిగింది. సో కొలువు తీరిన సభ అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. తొలుత సీఎం కేసీఆర్, చివరిలో వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ అంటూ కూడా. సో పోచారం శ్రీనివాస్ రెడ్డిని కూడా ఇవాళ అధికారికంగా సీఎం కేసీఆర్ స్పీకర్గా ప్రకటించున్నారు. సో కొత్తగా కొలువు తీరిన సభ గురించి మీరేమంటారు? ఈ సభకి 5 ఏళ్లు పరిపాలించే 5 ఏళ్లు ప్రజల యొక్క సమస్యలకు ప్రాతినిధ్యం వహించి ప్రజలకు మేలు చేసేటువంటి బాధ్యత వీళ్ళకి అప్పగించడం జరిగింది. ప్రజలు ఎన్నుకుని తమ సేవకులుగా వీళ్ళని శాసనసభకి పంపించారు. సేవకులుగా తమను తాము భావించుకుంటూ ప్రజాసేవకు పునరంకితం కావాలి. దానికి వారు నిన్న ప్రతిజ్ఞ తీసుకున్నారు. నిన్న వాళ్ళందరూ చేసినటువంటి ప్రతిజ్ఞలో ప్రజలకు మేలు చేయటం, ప్రజల బాగు కోసం పనిచేయటం, ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించడం, ఈ 3 ఉన్నాయి. ఇవి వాళ్ళు 5 ఏళ్ళు పూర్తిగా నెరవేర్చాలి. దురదృష్టవశాత్తు మన దేశంలో సేవకుడు నాయకుడిలాగా ప్రవర్తించేటటువంటి దుర్దినాలు వచ్చినాయి. స్వామి వివేకానంద నిజమైన నాయకుడు సేవకుడు అన్నాడు. సర్వెంట్ లీడర్షిప్ కాన్సెప్ట్ని ఆయన అందరి ముందుకు తీసుకొచ్చారు. అంటే లీడర్ షుడ్ బి ఎ సర్వెంట్ లీడర్షిప్. ఇది ఆయన తీసుకొచ్చినటువంటి లీడర్షిప్ కాన్సెప్ట్. నాయకత్వం ఎలా ఉండాలి అంటే సేవకుడిగా ఉండి నాయకుడు పనిచేయాలి. ఆజమాయిషీ చలాయించడం కాదు, ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధిగా నాయకులు ఉండాలి. ఈసారి ఎన్నికల్లో చాలా స్పష్టంగా మనకు కనిపించినటువంటి విషయం ఏంటంటే చాలామంది ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలకు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ప్రజలు తరిమి కొట్టారు, నిలదీశారు. వీళ్ళు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది, పాదాల మీద పడాల్సి వచ్చింది, ఊళ్ళ నుంచి పారిపోయి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు గెలిచారు. ఏ రకంగా గెలిచారు, ఎలా గెలిచారు? తిట్టినటువంటి ప్రజలు కూడా పోనీలే మనవాళ్లే అని చెప్పి క్షమించి మళ్ళీ ఓట్లు వేసి ఉండవచ్చును, ఏదైనా కావచ్చును. కానీ ప్రజా సంబంధాలు లేకుండా 5 ఏళ్ల పాటు ప్రజలకు కనిపించకుండా కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే దర్శనాలు ఇచ్చేటటువంటి ఉత్సవ విగ్రహాలు మాకు అక్కర్లేదు అని ప్రజలు ఈసారి చాలా స్పష్టంగా చెప్పారు. మొదటిసారి కాబట్టి క్షమించి వదిలేశారు. అటువంటి 40-45 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ నెగ్గొచ్చారు. కాబట్టి వాళ్ళందరూ కూడాను గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రజాకాంక్షలకి ప్రతినిధులుగా వాళ్ళు వ్యవహరించాలి. ఇది నిన్న వాళ్ళు చేసినటువంటి ప్రతిజ్ఞకు దానివల్ల మాత్రమే సార్థకత లభిస్తుంది. ప్రజాకాంక్షల కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి. ప్రజల యొక్క ఆకాంక్షల పూర్తి కోసం ప్రయత్నించాలి. పీపుల్స్ కనెక్ట్, ప్రజలతో నిత్య సంబంధం ఉండాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, సమయం పెరుగుతున్నప్పుడు కూడాను. గిరిధారీలాల్ భార్గవ్ అని రాజస్థాన్లో ఒక ఎంపీ ఉండేవారు. ఆయన పార్టీ బీజేపీ, పార్టీతో మనకు సంబంధం లేదు. ఆయన తన నియోజకవర్గంలో ఎంపీగా ఉన్నంత కాలం ఓటమి లేనటువంటి నాయకుడు. ఆయన ఏం చేసేవారు తెలుసా అండి? ప్రజలకి మిగతా పనులన్నీ చేసేవారు. ఆయన ఒక పనిని ఎంచుకున్నారు. తన నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజల ఇంట్లో ఎవరన్నా చనిపోయినట్లయితే ఆయన ఇంటికి వెళ్ళేవారు, పలకరించేవాడు. ఆ ఇంట్లో వాళ్ళ అస్థికల్ని వాళ్ళ అనుమతితో తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకునేవాడు. పెట్టుకుని ఇంట్లో దానికి ఒక పేరు ఇవన్నీ రాసుకుని వాళ్ళ అడ్రస్లు తీసుకొచ్చి పెట్టుకునేవాడు తన దగ్గర. 2 నెలలకో 3 నెలలకో ఒకసారి ఆయన కాశీకి వెళ్ళి ఈ అస్థికలన్నింటినీ కాశీలో కలిపేవాడు. ఎందుకంటే పేద ప్రజలు కాశీకి వెళ్ళలేరు, డబ్బులు పెట్టుకోలేరు. కలిపొచ్చిన తర్వాత
కలపడానికి ముందు రోజు లేఖ రాసేవాడు, కలిపొచ్చిన తర్వాత లేఖ రాసేవాడు, కాశీ నుంచి ప్రసాదం తీసుకెళ్లి ఇంటికి ఇచ్చేవాడు. ఇది ఆయన జీవితం అంతా చేశారు. ఓటమి లేదు ఆయనకి. ప్రజా ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలుస్తూ ప్రజలతో మమేకం కావడం ఎవరైతే చేస్తారో ఆ నాయకుడు విజయం సాధిస్తాడు. రామ్ నాయక్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. ఆయన మహారాష్ట్ర నుంచి చాలాసార్లు ఎంపీగా గెలిచారు. ఒకసారి గోవింద చేతిలో ఓడిపోయారు ఆయన. ప్రతి ఏడాది తన యొక్క పని యొక్క రిపోర్ట్ కార్డు తయారు చేసి తన నియోజకవర్గంలోని ప్రతి ఓటరుకి అది అందేలాగా చేసి వాళ్ళ నుంచి సలహా తీసుకున్నాడు. సో పీపుల్స్ కనెక్ట్ని బిల్డ్ చేయటం నాయకుల కర్తవ్యం. వాళ్ళ ఆ పనిని చేసినట్లయితే నిజమైనటువంటి ప్రజాప్రతినిధులు అవుతారు. పార్టీలతో సంబంధం లేదు, సిద్ధాంతాలతో సంబంధం లేదు. సేవ విషయంలో మజ్లిస్ నుంచి మొదలుపెట్టేసేసి బహుజన్ సమాజ్ పార్టీ దాకా అందరూ పీపుల్స్ కనెక్ట్, ప్రజలతో మమేకమై ఉండడము, అదేవిధంగా ప్రజాసేవ, ప్రజా ఆకాంక్షలకు ప్రతినిధులుగా ఉండడం ఇది చాలా అవసరం. రైట్ సార్. ఇక రాష్ట్ర శాసనసభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన పాత్రను ఎంతవరకు పోషించగలరంటారు? అంటే ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా ఏదైనా ఒక ఇష్యూ పైన నిష్పక్షపాతంగా వ్యవహరించే తీరు, అంటే సభ సజావుగా సాగడానికి ఆయన ఎలా దోహదపడతారంట? స్పీకర్ పదవి వెంటనే హుందాతనానికి నిదర్శనం, తార్కాణం అది. స్పీకర్లుగా ఉన్నటువంటి వాళ్ళు మాడభూషి అనంతశయనం అయ్యంగారు కానివ్వండి, మౌలంకర్ కానివ్వండి, వీళ్ళు సమాజంలో కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేశారు. స్పీకర్ ఏ రకంగా ఉండాలి, స్పీకర్ వ్యవహార శైలి ఏ రకంగా ఉండాలి. ఈరోజు నిన్న ప్రతిజ్ఞ చేసినటువంటి వాళ్ళందరూ 2 ప్రతిజ్ఞలు చేశారు. మొదటి ప్రతిజ్ఞ దేశంలోనే అన్ని శాసనసభలో చేస్తారు. 2వ ప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రతిజ్ఞని యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. ఎథిక్స్, శాసనసభ్యుల యొక్క ఎథిక్స్ ఎలా ఉండాలి, శాసనసభ్యుల వ్యవహారం ఎలా ఉండాలి, అవసరం లేకుండా కూడా వెల్లోకి దూసుకుపోవడము, మైకులు విరిచేయటము, కాగితాలు చించి విసిరేయటము, అవి చెయ్యకుండా సభ్యులు ఎలా హుందాగా వ్యవహరించాలి అని చెప్పేందుకు ఆయన ఒక ప్రతిజ్ఞను రూపొందించారు. మన శాసనసభలో తెలంగాణ, ఆంధ్ర 2 శాసనసభల్లో దాన్ని చదవడం జరుగుతుంది. యనమల మనకు తీసుకొచ్చినటువంటి ఒక కాంట్రిబ్యూషన్, అది ఆయన మనకి ఇచ్చినటువంటి యోగదానం అన్నమాట. స్పీకర్ తనకున్నటువంటి పరిమితుల లోబడి ఆయన పనిచేస్తూ కూడా అత్యంత హుందాతనంగా వ్యవహరించేటటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా స్పీకరు హుందాగా వ్యవహరించినట్లయితే సభకు అందం వస్తుంది. చాలా వేడి వాదనలు జరుగుతున్న సమయంలో స్పీకర్లు ఆ వాదనల్ని హఠాత్తుగా ఒక చిన్న హాస్యంతోటో, చమత్కారంతోటో, చమక్కుతోటో చల్లబరిచేటటువంటి వీలుంటుంది. ఆ రకంగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా చేయగలిగినటువంటి, ఆ రకంగా అందరినీ నవ్విస్తూ పనులు చేసినట్టు పిఎస్ సాంగ్మా లోక్సభ స్పీకర్గా ఉన్న సమయంలో ఆయన అద్భుతమైనటువంటి జోక్స్ చేసేవారు. సభ్యులందరినీ ఆయన బతిమలాడటము, బుజ్జగించటము, గట్టిగా చెప్పడము చాలా చక్కగా చేయగలిగారు. కాబట్టి చట్టసభకు అధ్యక్ష పదవి లేదా స్పీకర్ పదవిలో ఉండేటువంటి వ్యక్తి సభను సజావుగా నడిపించటము, సభ్యులందరి మన్ననను పొందటము, ప్రజా సమస్యలు చర్చకు వచ్చేలాగా చేయటము, ఈ బాధ్యత వారి పైన ఉంటుంది. ఆ బాధ్యతని పోచారం శ్రీనివాసరెడ్డి సక్రమంగా నిర్వర్తిస్తారని మనం ఆశించవచ్చు. చాలా సీనియర్ నాయకుడు, 24 సంవత్సరాలు తెలుగుదేశంలో ఆయన పనిచేశారు. అనేక శాఖల్లో మంత్రిగా వ్యవహరించారు. తెలుగుదేశం నుంచి ఆయన టీఆర్ఎస్ ఊపు కొనసాగుతున్న సమయంలో ఆయన తెలుగుదేశం తరఫున పోటీ చేసి చాలా ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న తెలుగుదేశం నాయకుడు. అంటే తెలంగాణలో తెలుగుదేశం పతనమవుతున్న సమయంలో కూడా బాన్స్వాడలో ఓడిపోయి కూడా అత్యధిక ఓట్లు సంపాదించుకున్నటువంటి ఎమ్మెల్యే ఆయన. అంటే ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు, ప్రజల నాడి తెలిసిన నాయకుడు. ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు. ఈసారి ఆయన స్పీకర్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పోయిన దానిలో కూడా వ్యవసాయ శాఖ, ఇంకా అనేక శాఖలు ఆయన నిర్వహించారు, సమర్థవంతంగా నిర్వహించారు. పీపుల్స్ కనెక్ట్ అని ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో అది ఉన్న నాయకుడు ఆయన. కాబట్టి అందుకే ఆయన ఓడిపోయినప్పుడు కూడాను తెలంగాణ వ్యతిరేకి ముద్రపడ్డ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు కూడా ఎక్కువ ఓట్లు సంపాదించుకున్న నాయకుడు ఆయన. కాబట్టి ఇటువంటి ప్రజానాయకులు, ప్రజలతో మమేకమైనటువంటి నాయకులు స్పీకర్ కావడం మంచి విషయము. స్పీకర్గా కూడా వారి బాధ్యతను చట్టము, నైతికత, ఈ 2 అంశాల ఈ జోడు చక్రాల ఆధారంగా స్పీకర్ శాసనసభ అనేటువంటి బండిని నడిపిస్తారని మనం ఆశిద్దాం. రైట్ సార్. ఇంకొక వార్త మనం చూసుకున్నట్లయితే సిఎల్పి నేత ఎంపిక ఢిల్లీలోనే, నిర్ణయం రాహుల్కి అప్పగింత, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఏకవాక్య తీర్మానం, ఉత్తమ్ భట్టి మధ్య
పోటీ, అవకాశం ఇస్తే మేము నిరూపించుకుంటామంటున్న ఇంకొందరు శాసనసభ్యులు. సిఎల్పి నేతలు నేడు ప్రకటించే అవకాశం. సో నిన్న సమావేశం అయినప్పటికీ కూడా రాహుల్ కోర్టులో బాల్ అనేది వేసేశారు. సో ఇవాళ ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. సిఎల్పి నేత ఎంపికలో అంటే ఇంత జాప్యం జరగడానికి ఎందుకంటారు? లేట్ అవుతోంది. కొందరు కాంగ్రెస్ కొన్ని పార్టీలు తీసుకోలేకపోతుంది. ఎందుకు పార్టీలు పాఠాలు నేర్చుకోలేకపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ కి బలమైన స్థానిక నాయకులు ఉన్నారో అక్కడ కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. స్థానిక నాయకత్వం బలహీనమైపోయిన తర్వాత ఆ పార్టీ పతనం అయిపోయింది. భూపేందర్ సింగ్ హుడా హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము ఆయన గట్టిగా పోటీ, ఆయన ఇలా జరగాలి, ఇట్లాగే ఉండాలి అని చెప్పినంత కాలము కాంగ్రెస్ విజయం సాధించింది. ఆయన్ని బలహీనపరిచిన మరుక్షణము కాంగ్రెస్ పోయింది, బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అత్యంత బలీయమైనటువంటి స్థానిక నేత, స్థానికంగా బలవంతుడు కాబట్టి ఆయన పార్టీని విజయపథంలో నడిపించగలిగాడు. పంజాబ్లో కూడా ఎన్నికలకు ముందు అమరీందర్ సింగ్ నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి నన్ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే తప్ప నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొనను అని చెప్పగలిగాడు ఆయన. కేంద్ర ప్రభుత్వం కూడా హైకమాండ్ కూడా దిగి వచ్చింది. పర్యవసానంగా అమరీందర్ 10 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నటువంటి అకాలీ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించగలిగారు. కాంగ్రెస్ నేర్చుకోవలసిన మొట్టమొదటి పాఠం ఏంటంటే, స్థానిక నాయకత్వం ఎదిగే దిశగా సహకరించాలి. స్థానిక నాయకత్వాన్ని ఎదగనివ్వని ప్రతి సందర్భంలో కాంగ్రెస్ నుంచి నాయకులు బయటకు వెళ్ళిపోయారు. తమిళ మానిల కాంగ్రెస్ పేరిట చిదంబరం, మూపనార్ బయటకు వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుప్పకూలిపోయింది. తమిళనాడులో శరద్ పవార్ బయటకు వెళ్ళిపోయారు, కాంగ్రెస్ బలహీనమైపోయింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కాంగ్రెస్కి అడ్రస్ గల్లంతు. కాబట్టి స్థానిక నాయకత్వం ఎదిగేలాగా, స్థానిక నాయకత్వం బలోపేతమయ్యేలాగా ఈ రాష్ట్రంలో ఉన్న 19 మంది ఎమ్మెల్యేల నాయకుడిని ఎంచుకోవడానికి కూడాను ఏకవాక్య తీర్మానం చేసి ఢిల్లీకి పంపడం అంటే కాంగ్రెస్ తన యొక్క గతంలోని తప్పుల నుంచి ఏ పాఠము నేర్చుకోలేదని అర్థం. అంటే మేము ఢిల్లీ ఏది చెప్తే అది చేస్తాము, ఢిల్లీ నిర్ణయించాలి మా నాయకుడు ఎవరో. మనలో మనం మాట్లాడుకుని 19 మంది ఎమ్మెల్యేలు కూర్చుని నాయకుడిని డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో గనక పార్టీ ఉంటే ఆ పార్టీ భవిష్యత్ ఏముంటుంది? బలమైన స్థానిక నాయకత్వం లేకపోయినట్లయితే జాతీయ పార్టీలు ఎదగలేవు. జాతీయ పార్టీలు కూడా ఎప్పుడు ఎదుగుతాయంటే సమర్థవంతమైన జాతీయ నాయకత్వంతో పాటు బలమైనటువంటి ప్రాంతీయ నాయకత్వం ఉండాలి. యడియూరప్ప ఒకరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఒక టవరింగ్ పర్సనాలిటీ కర్ణాటక రాజకీయాల్లో. హీ సెట్స్ ది ఎజెండా. ఫడ్నీస్ ఆయన అనేక సమస్యల్ని స్థానికంగా తన సొంత వివేచనతో దేవేంద్ర ఫడ్నవీస్ చేయగలుగుతున్నారు. అదేవిధంగా శివరాజ్ సింగ్ పాటిల్ ఓడిపోయినా సింహంలాగానే వ్యవహరించగలుగుతున్నారు. ఇటువంటి బలమైనటువంటి నాయకత్వం స్థానికంగా ఎదగాలన్నట్లయితే హైకమాండ్ నాయకత్వం చిట్టీలో, ఎన్వలప్లో పేరు రాసి పంపే సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ ఎంత త్వరగా వీడ్కోలు పలికితే ఆ పార్టీ అంత త్వరగా మళ్ళీ లేవగలుగుతుంది. రైట్ సార్. ఇక మరిన్ని అంశాలకు సంబంధించి నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం, ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 380255822171 IFSC SBIN 0004155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133311266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం 1,00,000 మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం. వెల్కమ్ బ్యాక్.
సో నేను ఏదైతే ప్రమాణ స్వీకారాన్ని అంశం చూసుకున్నట్లయితే ఇటు ఓవైసీ నుంచి అక్బరుద్దీన్ రాలేదు అండ్ రాజా సింగ్ రాలేదు, అలా స్కిప్ చేయడం కూడా కరెక్టే అంటారా సార్? అంటే ప్రమాణ స్వీకారం అనేది చాలా ఇంపార్టెంట్మైన ఘట్టం కదా, దాన్ని ఎలా చూడాలంటారు? ప్రమాణ స్వీకారం తర్వాత కూడా చేయొచ్చును. ఓకే, ఏ కారణాల వల్లనైనా రాలేకపోయిన పరిస్థితి ఉన్నట్లయితే తర్వాత స్పీకర్ దగ్గర వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి గతంలోనూ ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది, ఈసారి కూడా జరుగుతుంది. 5 సభ్యులు నిన్న హాజరు కాలేదు. అందులో రాజా సింగ్ తాను రాకపోవడానికి కారణం చెప్పారు. ఓకే, సండ్ర వెంకట వీరయ్య తెలుగుదేశం నుంచి నెగ్గినటువంటి 2 ఎమ్మెల్యేలో ఒకరు. ఆయన నేను నా నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల కోసం పనిచేయాల్సి ఉంది కాబట్టి నేను తర్వాత తీసుకుంటానని చెప్పి ఆయన అన్నారు. అక్బరుద్దీన్ రాలేదు కాబట్టి ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు కావచ్చు, తర్వాత ప్రమాణ స్వీకారం చేయవచ్చు. పెద్ద దానిలో ఎన్ని రోజులైనా తర్వాత మనం ఎప్పుడైతే 6 నెలల లోపల ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది. వచ్చి ప్రమాణ స్వీకారం తర్వాత చేసినటువంటి వాళ్ళు నిన్న వచ్చిన వాళ్ళల్లో కూడాను మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఆరోగ్యం బాగలేదు, ఆయన వీల్ చైర్ మీద వచ్చారు. వీల్ చైర్ మీద వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఆరోగ్య కారణాలు కూడా ఉండవచ్చును, వ్యక్తిగత కారణాలు ఉండవచ్చును, ఇంట్లో ఏమన్నా శుభకార్యాలు ఉండవచ్చును. రాజా సింగ్ వంటి వాడు అతను ఒక సైద్ధాంతికమైనటువంటి స్టాండ్ తీసుకున్నాడు. అది మంచా చెడా రైటా రాంగ్ అన్నది పక్కన పెట్టినట్లయితే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, దానికి ఆయన కట్టుబడి ఉన్నారు. మిగిలిన వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల రాలేదు. ఇవి ఆ రోజే ప్రమాణ స్వీకారం చేయకపోయినంత మాత్రాన ఇబ్బంది ఏమీ లేదు. 6 నెలల లోపల వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అంటే ఇంకోసారి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారి ఇష్యూ తీసుకున్నట్లయితే సో కాంగ్రెస్ లో పక్కా గెలుస్తుంది అని చెప్పి చాలా చక్కగా ప్రచారం నిర్వహించారు. అంటే అలాగే హరీష్ రావు గారు కూడా కాంగ్రెస్ లో చేరుతారంటూ కూడా ఆయన ప్రచారం చేయడం జరిగింది. దాని మధ్య హరీష్ మధ్య ఆయన మధ్య వాదోపవాదాలు కూడా మనం విన్నాం. అయితే అలాంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఒక వార్త వస్తోంది. సో దీన్ని ఎలా చూడాలంటారు మీరు? ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నైరాశ్యానికి ఇది ప్రతీక. ఒంటేరు ప్రతాపరెడ్డి 2 ఎన్నికలు చాలా గట్టిగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈ ఎన్నికల్లో కూడా అతన్ని చాలా రకాల కేసులు పెట్టి ఆయనని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళి ఆయనని స్టేషన్లో ఉంచి ఆయన కార్యకర్తల్ని స్టేషన్లో ఉంచి పోలీస్ స్టేషన్లో ఉంచి చాలా రకాల ఇబ్బందుల పాలు చేసినటువంటి వ్యక్తి. అయినా కూడా ఆయన చాలా బలంగా పోరాటం చేశారు. ఒక సమర్థవంతుడైనటువంటి పొలిటికల్ లీడర్. అటువంటి వ్యక్తికే భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోయింది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ ఎన్నికల తరువాత దెర్ ఇస్ అ పొలిటికల్ డెస్పాండెన్సీ, ఒక రకమైన రాజకీయ నైరాశ్యం ఉంది విపక్షాలలో. మీరు చూడండి, ఏ పార్టీ కూడాను పంచాయతీ ఎన్నికల్ని పెద్దగా స్వీకరించి పోటీ చేసేటువంటి వాతావరణం లేదు. ప్రతి నాయకుడు టీఆర్ఎస్లో ఎప్పుడు చేరుతాడన్నటువంటి ఊహాగానాలే ఈనాడు నడుస్తున్నాయి. ఆ ఎమ్మెల్యే ఎప్పుడు వస్తారు, సండ్ర వెంకట వీరయ్య ఏ రోజు వస్తారు, మెచ్చా నాగేశ్వరరావు ఏ రోజు వచ్చేస్తారు, లేకపోతే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి 6 వస్తారా, 10 మంది వస్తారా, 8 మంది వస్తారా, ఈ రకమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఏవి కూడా లేచి నిలబడి పోరాటం సాగించేటటువంటి పరిస్థితి లేదు. అటువంటి సమయంలో రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో పొలిటిక్స్లో ఇన్వెస్ట్ చేసినటువంటి నాయకులు, అంటే రాజకీయం అనేది ఒక కెరియర్ కూడా, మనం అంగీకరించకపోయినా దట్ ఈస్ అ ఫ్యాక్ట్. రాజకీయ రంగంలో ఉన్నటువంటి రంగంలో ప్రవేశించిన వ్యక్తికి ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది, పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. డబ్బుల రూపంలో మాత్రమే కాదు, తన యొక్క పేరును, ప్రతిష్టను, తన యొక్క జీవితాన్ని, తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెట్టవలసి ఉంటుంది. రాజకీయ నాయకుడు అర్ధరాత్రి ఏదో ఒక గల్లీలో ఎవరినో ఒకరిని, చాలా మంది రాజకీయ నాయకుల్ని తిరుగుతుంటారండి, డబ్బులు తినేస్తున్నారు ఫలానా ఠికానా, ఇలాగ రాజకీయ నాయకులు విమర్శిస్తారు. వాస్తవం ఏంటంటే మీకు రాత్రి 12 గంటలకి మీ అబ్బాయిని ఎవరో పోలీసులు తీసుకెళ్తే మీరు ఎవరికి ఫోన్ చేస్తారు? ఫస్ట్ జిల్లా కలెక్టర్కి ఫోన్ చేయరు, ఎంఆర్ఓకి ఎండిఓకి ఫోన్ చేయరు, మీ ఊర్లో ఉండేటువంటి ధనవంతులకు ఫోన్ చేయరు. మీరు రాజకీయ నాయకుడికి, మీ వార్డు మెంబర్కో లేకపోతే మీ ఎమ్మెల్యేకో ఫోన్ చేస్తారు. ఆయన పోలీస్ స్టేషన్తో మాట్లాడి బెయిల్ ఇప్పించి విడిపిస్తారు. కాబట్టి రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజాసేవలో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు, ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాడు. తన చుట్టూ కార్యకర్తలు ఉండేందుకు అతను పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది, ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ రోజున మనం అంగీకరించకపోయినా ఒక స్థాయి రాజకీయ నాయకుడు నెలకి 10 నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టకపోతే
ఆయన రాజకీయాల్లో బలీయమైనటువంటి నాయకుడిగా నిలబడలేడు. సో ఎంతకాలం పోరాడగలుగుతాడు? పార్టీ కాంప్రమైజ్ అవుతుందన్నటువంటి అనుమానం వచ్చినప్పుడు, పార్టీలో ఉన్నటువంటి నాయకులే వెళ్ళిపోతారా అన్నటువంటి అనుమానం వచ్చినప్పుడు క్రింద స్థాయిలో పోరాడే కార్యకర్త కూడా అటు ఇటు అయిపోయేటువంటి అవకాశం ఉంది. అటువంటి నైరాశ్యానికి ఒంటేరు ప్రతాపరెడ్డి రాజీనామా తార్కాణం. నిజానికి మనం గనక చూసినట్లయితే ఈ రకంగా పార్టీ కార్యకర్తలు ఈ రోజున గతంలో సిపిఎం నుంచి పార్టీ కార్యకర్తలు, సిపిఐ నుంచి పార్టీ కార్యకర్తలు వేరే పార్టీలకు వెళ్ళడం ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళల్లో కూడా వచ్చింది. ఈరోజు నోముల నరసింహయ్య సిపిఎం శాసనసభ పక్ష నాయకుడు ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి మెంబర్ అయ్యారు. దశాబ్దాల పాటు పాటించినటువంటి రాజకీయ సిద్ధాంతాన్ని క్షణంలో చొక్కా మార్చినట్టుగా మార్చేయడానికి ఆయన సిద్ధమవడానికి కారణం ఏంటంటే, జీవితము పాలిటిక్స్లో ఇన్వెస్ట్ చేసిన రాజకీయ నాయకుడికి ఒక్కొక్క సందర్భంలో క్రాస్ రోడ్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. నా ఫ్యూచర్ ఏంటి అని అనుకున్నప్పుడు ఇటువంటి బలహీన క్షణంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. నిజమైన రాజకీయ నాయకుడు తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పదే పదే ఓడుతున్న అదే సిద్ధాంతాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లి విజయం సాధించేందుకు ప్రయత్నం చేయగలగాలి. ఆ రకమైనటువంటి నాయకత్వం ఉన్నప్పుడే ప్రజలలో నమ్మకం పెరుగుతుంది. లేకపోయినట్టయితే ఈ రాజకీయ నాయకులు ఏ పార్టీ నుంచి గెలుస్తారో, ఏ పార్టీకి వెళ్ళిపోతారో అన్నటువంటి ఇప్పుడు రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి అతిపెద్ద ఆరోపణ వాళ్ళ క్రెడిబిలిటీ లాస్, వాళ్ళ విశ్వసనీయత లేకపోవడం. కాబట్టి విశ్వసనీయత ఉండే రీతిలో రాజకీయ నాయకులు ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి నాయకులు ఓడినా కూడాను అదే పార్టీని నమ్ముకుని ప్రజల దగ్గరకు వెళ్ళి తమ సిద్ధాంతాలని అర్థం చేయించి తమకు ఓటు వేయించే దిశగా పనిచేయాలి. రాజకీయం అనేది ఇది కేవలం ఒక కెరియరు, పెట్టుబడిగా మాత్రమే భావించకుండా ఇది ఒక సిద్ధాంతము పట్ల అచంచలమైన విశ్వాసం అని కూడా భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రెండు రకాల పరిస్థితులు ఉన్నాయి. ఒక బలహీన క్షణంలో ఒంటేరు ప్రతాపరెడ్డి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చును. కానీ నిజమైనటువంటి రాజకీయ నాయకుడు, రాజకీయ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి నాయకుడు అయితే చేయకూడదు. కాబట్టి సిద్ధాంతపరమైన రాజకీయాలు ఎప్పటి వరకు అయితే ప్రాబల్యం సంపాదించవో అప్పటి వరకు ఈ కప్పదాట్లు, కుప్పిగంతులు ఇవి తప్పవు. రైట్ సార్. ఇక ఆంధ్రప్రభలోనే ప్రక్షాళన దిశగా సిబిఐ అంటూ కూడా ఒక వార్త మనం చూస్తున్నాం హెడ్లైన్స్ లో. ఆస్థానాకి ఉద్వాసన, ఆగమేఘాల మీద బదిలీ. ఆస్థానతో పాటు ఇంకా ముగ్గురుపై వేటు. ఇందులో ఇద్దరు అలోక్ వర్మకి సన్నిహితులు. ఈ నెల 24న సిబిఐకి కొత్త డైరెక్టర్ ఎంపిక. సో ఏదైతే అలోక్ వర్మతో విభేదించిన ఆస్థాన తదుపరి సిబిఐ డైరెక్టర్ అవుతారని అనుకున్నారు. సో మరి ఆస్థానానికి ఉద్వాసన పలికారు. ఈ పరిణామాలు మీరు ఎలా చూస్తారు? సహజంగా సిబిఐ ప్రక్షాళనలో భాగంగా సిబిఐలో ఉన్నటువంటి గ్రూపు తగాదాలు, దురదృష్టవశాత్తు బయటకు వచ్చినటువంటి ఈ గ్రూప్ తగాదాలని పరిష్కరించాలన్నట్టయితే ఇది తప్పనిసరి చర్య. ఎందుకంటే అలోక్ వర్మ అది ఎంత తప్పు ఉందో ఆస్థానది అంతే తప్పు ఉంది. అంటే ఉన్నతాధికారుల స్థాయిలో కూడా ఏ రకమైనటువంటి వ్యవహారాలు జరుగుతాయనడానికి ఈ ఆస్థాన అలోక్ వర్మది ఒక పెద్ద ఉదాహరణ. వీళ్ళని ఈ ప్రక్షాళన చాలా అవసరము. సిబిఐ ఒక లక్ష్యంతో పనిచేసేటటువంటి సంస్థ. దేశంలో అంతర్గత వ్యవహారాలపైన నిఘా వేసి నేరాలను తగ్గించే దిశగా పనిచేసే సంస్థ. రాజకీయాలు, గ్రూపు తగాదాలని పక్కన పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ ప్రక్షాళన అవసరము. అలోక్ వర్మని పంపి ఆ స్థానాన్ని ఉంచినట్లయితే దానివల్ల కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి రెండు వర్గాలను ప్రక్షాళన చేయటము, వీళ్ళని వేరే వేరే విభాగాలకు పంపటము, తద్వారా ఈ వ్యవస్థలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఈ కూలిపోతున్నటువంటి పరిస్థితి ఏదైతుందో దాన్ని చక్కదిద్ది కాస్త ఆయింట్మెంట్ పెట్టి మొత్తం సరిదిద్ది కట్టుకట్టాల్సినటువంటి అవసరం ఉంది సిబిఐకి. అదే జరుగుతుందని మనం భావించాలి. రైట్ సార్. ఇక ఆంధ్రప్రభలోనే పేజ్ నెంబర్ 8 తీసుకున్నట్లయితే కింద కాంగ్రెస్ వల్లే ముసలం అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. కర్ణాటక సంక్షోభంపై స్వపక్షంలో అంతర్మథనం, సిద్ధరామయ్య వర్సెస్ డీకే విభేదాలు కారణమంటున్న నేతలు. నేడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం, ఆపరేషన్ లోటస్ అసత్య ప్రచారం అంటూ కూడా ఎడ్జిరప్ప చెప్తున్నారు. సో ఏదైతే ఈ కాంగ్రెస్ వల్లే ముస్లిం అంటూ కూడా ఇప్పుడు కర్ణాటకలో ఈ సంక్షోభంపై సో ఏదైతే కుమారస్వామి కానీ రాహుల్ కానీ పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి విభేదాలు వస్తున్నాయి అంటున్నారు. మీరేమంటారు? వాస్తవానికి ఈసారి కర్ణాటకకు సంబంధించి జరిగినదంతా కూడా ఇది ఒక మీడియా హైప్గా మనం భావించాలి. ఎందుకంటే నిజంగా బీజేపీ
ప్రయత్నం చేసి ఉన్నట్లయితే చాలా సీరియస్ ప్రయత్నం చేసి ఉండేది. రెండవది, ఈ సమయంలో బీజేపీకి కర్ణాటకలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ద్వారా కలిసి వచ్చేది ఏముంది? కలిసి వచ్చేది ఏమీ లేదు. 2 నెలల ఎన్నికలకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ పరిణామాలు జరిగినట్లయితే బీజేపీకి వచ్చే లాభం లేదు. కాబట్టి ఇది ఒక ప్రయత్నపూర్వకంగా దీన్ని లీక్ చేసి 2 ఎమ్మెల్యేలని అటు ఇటు తిప్పి కొంత ఏదన్నా ఒక ప్రచార ఒక పర్సెప్షన్ బిల్డింగ్ పని ఏమన్నా చేశారా అన్నటువంటి అనుమానం నాకు కలుగుతున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు వెళ్ళలేదు. నిజానికి ఈరోజు అసంతృప్తి చాలా తీవ్రంగా ఉన్నది విదిన్ కాంగ్రెస్ పార్టీ. కొందరికి మంత్రి పదవులు వచ్చినాయి, చాలా మందికి మంత్రి పదవులు దక్కలేదు. అధికారం కుమారస్వామి చేతిలో ఉండడం ఇష్టం లేనటువంటి వర్గం ఒకటి, చాలా బలమైనటువంటి వర్గం ఉంది. కుమారస్వామిని పపెట్గా కీలుబొమ్మలా పెట్టి పని నడుపుకోవాలని భావిస్తున్నటువంటి నాయకత్వం కాంగ్రెస్లో ఇంకొకటి ఉంది. రెండవది, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 2 బలమైనటువంటి నాయకులు ఉన్నారు. డికే శివకుమార్ ఒకరు ఎదుగుతున్నటువంటి నాయకుడు, అధిష్టానం ఆయన్ని బాగా ఎక్కువ నమ్ముతోంది. సిద్ధరామయ్య మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా మైసూరు ప్రాంతానికి చెందినటువంటి నాయకుడు కావడము, అంటే కుమారస్వామి పార్టీ అయినటువంటి జనతాదళ్ సెక్యులర్కి కంచుకోటగా భావించేటువంటి ఏరియాలో ఉన్నటువంటి నాయకుడు, బీసీ కులానికి చెందినటువంటి నాయకుడు కురుబా కావడం, ఈయన ఒక్కలిగా డికే శివకుమార్ ఎవరుతున్నారో ఒక్కలిగా కమ్యూనిటీ. కాబట్టి 2 నాయకుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు రేపటికి 5 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు కావాలి అన్నది తేల్చుకునేటటువంటి అంతర్గత పోరాటంలో భాగంగా ఈ కుమ్ములాటలు జరిగినాయి. దీనికి బీజేపీ ఏదో ఎమ్మెల్యేలను లాగుతోంది చేస్తోంది అన్నటువంటి యడియూరప్ప చాలా స్పష్టంగా మాకు ప్రస్తుతం ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ఆలోచన లేదు, ఆ రకంగా చేయాల్సినటువంటి అవసరం మాకు లేదని చెప్పారు. కానీ ఈ క్షణాన ప్రభుత్వాన్ని పొందటం వల్ల బీజేపీకి కలిసి వచ్చేది ఏమీ లేదు. బీజేపీ ఎన్నికల తరువాత ప్రయత్నం కనుక ఒకవేళ చేసినా కూడా ఒక 3 సంవత్సరాల పరిపాలన చేసేటువంటి అవకాశం. ఈ సమయంలో ఎన్నికల ఫలితాల్లో ఎవరిది ప్రభుత్వం ఏర్పడుతుందో తెలియని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం వల్ల యడియూరప్పకి కలిసి వచ్చేది ఏమీ లేదు. ఇది ఒక పర్సెప్షన్ కోసం జరుగుతున్నటువంటి ప్రపగాండాలో భాగంగా జరుగుతోంది. కాంగ్రెస్ తన అంతర్గత కుమ్ములాటల్ని బీజేపీ మీద వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ మొత్తము ఉదంతంలో ముఖ్యమంత్రి కుమారస్వామి నుంచి ప్రకటన లేదు, ఆయన భయపడ్డట్టుగా కూడా కనిపించలేదు, ప్రభుత్వం పోతుందన్న ఆందోళన కూడా ఆయనలో ఏమీ కనిపించలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసును ఇది కాంగ్రెస్ యొక్క అంతర్గత ఈక్వేషన్స్కి సంబంధించినటువంటి విషయము, వాళ్ళు తేల్చుకుంటున్నారు, అది తేలిన తర్వాత అందరూ నన్నే సమర్థిస్తారని ఆయనకు తెలుసు. కాబట్టి ఈ మొత్తం ఉదంతంలో కుమారస్వామి ఎక్కడ కూడా చలించలేదు. మామూలుగా ఇటువంటి సంఘటన జరిగితే ముందు జనతాదళ్ తన ఎమ్మెల్యేని తీసుకెళ్లి ఒక క్యాంపులో పెట్టుకోవాలి, అలా ఎందుకు జరగలేదు? కాబట్టి దిస్ ఇస్ ఎ ప్రాపగాండా పర్సెప్షన్ బ్యాటిల్. అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కుమ్ములాటలు, ఆధిపత్య పోరాటము, దీనికి బీజేపీకి పెద్దగా సంబంధం ఉన్నట్టు అనిపించటం లేదు. రైట్ సార్, ప్రముఖ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. రైట్, చూసారు కదండి, ఇది ఈనాటి మన క్లియర్ కట్ విత్ రాకా. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.